గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు బుధవారం. ఈరోజు రేపు మన సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. ఓకేనా, మనకు మార్కెట్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే మనకు ప్రివ్యూ క్లోజ్ అనేది ఈ 25,900 అయితే ఓపెన్ మాత్రం మనకు 25,918లో ఓపెన్ అయింది. ఇది మనకు 26,754 దాకా వెళ్ళింది. ఓకేనా, మనకు మళ్ళీ క్లోజింగ్ వచ్చేసి ఇక్కడ మనకు 25,050లో క్లోజ్ అయింది, 52లో. దీన్ని బట్టి మనం ఆడ్ చేసుకున్న పీలు సీలు చూద్దాం. ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనం ఈ 25,600 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది ఈ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి ఇది నిన్నటి క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్. ఈ విధంగా ఇది ఒక 915 క్యాండిల్ ఇది. ఓకే, ఆ తర్వాత ఈ 920 క్యాండిల్ నుంచి వెళ్ళి మూమెంటం తీసుకుంది. ఓకే, తీసుకున్న తర్వాత దీని మొత్తం క్లోజ్ చేయలేదు. ఈ విధంగా పైకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఓకేనా, మూమెంటం తీసుకొని ఇది చెప్తా, ఇది మీకు ఇది ఇక్కడి నుంచి మూమెంటం తీసుకొని ఆ తర్వాత ఈ విధంగా పైకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి తర్వాత ఈ మూమెంటం తీసుకుంది. ఒకసారి మనం నిఫ్టీ చార్ట్ని కూడా అబ్జర్వ్ చేసినట్లయితే అది ఏ విధంగా ఉందనేది ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు ఇది ఒక 915 క్యాండిల్ ఇది. ఆ తర్వాత ఈ విధంగా పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు మూమెంటం తీసుకుంది కదా. ఇది మనకు ఈరోజు ఏర్పడిన ఈ 915 క్యాండిల్ ఉంది కదా, ఇది ఇక్కడ నుండి మూమెంటం తీసుకుంది. కానీ మనం యాడ్ చేసుకున్న ఈ శీలం మాత్రం మనకు ఏ విధంగా చూపిస్తుంది, ఇది మనకు ఇక్కడ నుండి మూమెంటం తీసుకున్నట్టు అవ్వబడుతుంది. ఓకేనా, అదేవిధంగా మన పిఈని మనం గమనించినట్లయితే ఒకసారి ఇది మనకు నిన్న క్లోజింగ్. ఇది మనకు నిన్న క్లోజింగ్. ఈరోజు ఏర్మో 915 క్యాండిల్. ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ కింద ఈ విధంగా బ్రేక్ అవుతుందో ఇది మళ్ళీ మనకు డౌన్ అయింది. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకున్న తర్వాత ఇది మళ్ళీ మనకు పైకి వెళ్ళాలంటే మళ్ళీ ఈ డౌన్ అయినా కూడా మళ్ళీ ఇక్కడ ఆగాలేదు. ఆగిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మూమెంటం తీసుకుంటుందో మళ్ళీ ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, ఇక్కడ దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ ఏమైంది, ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో ఇది మనకు డౌన్ కావడం జరిగింది మొత్తం. ఆ తర్వాత పెద్ద మూమెంటం లేదు, ఇది డౌన్ అవ్వకుండా కిందికి రావడం జరిగింది. అదే మనం సీలో చూసినట్లయితే ఎప్పుడైతే ఇది మనకు ఈ విధంగా డౌన్ అయిన తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది మనకు. ఓకేనా, దీన్ని బట్టి మనం ఆడియోస్తున్న సీలు కూడా ఒకసారి గమనిద్దాం. ఇందులో మనం ఈ 26,150 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇదంతా మనం చెప్పాం కదా. ఇక్కడ మనకి ఇది 915, ఇది 15 క్యాండిల్, ఇది ఒక 915 క్యాండిల్. ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుని ఎక్కడికి వెళ్ళింది, ఇది 79 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఇది 56 రూపాయల నుండి మళ్ళీ ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, 108 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ మనకు మళ్ళీ డౌన్ అయ్యి, ఓకేనా, మళ్ళీ ఇది 110 రూపాయలు క్లోజ్ అయిపోయింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 26,100 సి ఇది కూడా మంచి మూమెంటం ఉంది. ఇది నియర్ క్లోజింగ్. ఇది ఒక 950 క్యాండిల్ మనకు క్లోజ్ అవ్వట్లేదు. మనకు మెయిన్ సీలో క్లోజ్ కాలేదు, దీంట్లో కూడా క్లోజ్ కాలేదు. ఇందులో ఉంది మార్కెట్ 60 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 90 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 70 రూపాయల నుంచి మళ్ళీ ఇది ఎక్కడెక్క 132 రూపాయల దాకా వెళ్ళింది. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ ఇది ఎక్కడ నుండి 103 రూపాయల నుండి ఇది మళ్ళీ 134లో దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, అదే తర్వాత ఇక్కడ ఈ 26,050 సి ఇది నియర్ క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్. ఓకేనా, ఇది 81 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది 119 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 88 రూపాయల నుండి మళ్ళీ చూసుకుంటే ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 140 రూపాయల దాకా వెళ్ళింది. హై చూసుకుంటే ఇది 160 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇది మనకు మెయిన్గా ఎప్పుడైతే మనం గుర్తుంచుకోవాలి, ఈ విధంగా డౌన్ షేప్ అయిన తర్వాత ఎప్పుడైతే ఇక్కడ మనం మళ్ళీ బై చేసుకుంటామో ఎంబడే ఇక్కడ సెల్ చేయకూడదు. ఇక్కడ ఆగి ఈ విధంగా కన్సల్టేషన్ అయినప్పుడు మాత్రమే మనం సెల్ చేయాలి తప్ప ఉట్టిగా మనం సెల్ చేయకూడదు. ఉదాహరణ చూసినట్లయితే ఇక్కడ మనం చూడండి, ఈ విధంగా పెరిగి మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ మూమెంటం తీసుకొని ఇక్కడ ఈ విధంగా 4 క్యాండిల్స్ దాకా ఏర్పడినాయి.
కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దీని హై ఉంది కదా, ఇది ఇక్కడి నుంచి మనకు పెద్ద క్యాండిల్ ఏర్పడింది. నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ కూడా దీన్ని మనకు బ్రేక్ చేయలేదు, మళ్ళీ మూమెంటం తీసుకుని పైకి వెళ్ళింది. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా. అదే ఈ చివరిగా చూసినట్లయితే ఈ 26,200 ఇది 26,200 ఇది ఒక 950, ఇది 15 క్యాండిల్, ఇది ఒక 915 క్యాండిల్. ఓకేనా. సేమ్ ఇది మళ్ళీ ఇది 41 రూపాయల నుండి ఇది 62 రూపాయలకు, ఆ తర్వాత మళ్ళీ 43 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది 88 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 60 రూపాయల నుండి మళ్ళీ ఇది ఇక్కడికి రావడం జరిగింది. ఓకే. ఇప్పుడు మనం పీలను కూడా ఒకసారి గమనిద్దాం. ఇందులో మన 3 పీలు యాడ్ చేయడం జరిగింది. ఒకటి ఈ 25,800 పీ, ఇది చూసుకున్నట్లయితే ఇది నిన్నటి క్లోజింగ్, ఇది ఒక 915 క్యాండిల్, ఇది ఒక 915 క్యాండిల్. ఎప్పుడైతే 915 క్యాండిల్ ఇక్కడ మనకు బ్రేక్ అయిపోయిందో ఈ విధంగా డౌన్ అయింది. సేమ్ మళ్ళీ ఇది 69 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది 86 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఆగలేదు, ఆగకుండా మళ్ళీ మనకు డౌన్ అయిపోయింది. ఈ రకం దీంట్లో కూడా పెద్ద మూమెంటం లేదు, 51 రూపాయల దాకా రావడం జరిగింది. ఎక్కడి నుంచి వెళ్ళి 110 రూపాయల నుండి. ఓకే. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,750 పీ ఇది. ఓకేనా. ఇది మనకు నిన్న క్లోజింగ్ మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడింది, ఇక్కడ ఏర్పడి ఇది 90 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 55 రూపాయల నుండి మళ్ళీ 70 రూపాయలకి వెళ్ళింది. ఓకేనా. 70 రూపాయల దాకా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయిపోయింది. దీంట్లో మనకు అసలు మూమెంటమే లేదు. ఓకే. చివరిగా చూసినట్టయితే 25,800 ఇది మనకు నిన్న క్లోజింగ్, ఇది ఒక 915 క్యాండిల్ ఇక్కడక రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది, ఇక్కడక 66 రూపాయల నుండి ఇది 86 రూపాయలకు రావడం జరిగింది. ఇక్కడ ఈ 915 క్యాండిల్ దగ్గర రావట్లేదు, అది మీరు గుర్తించండి. ఓకేనా. అన్నీ ఇది మళ్ళీ డౌన్ అయిపోయి దీంట్లో పెద్ద ఒక 2-3 రూపాయలు అంతే, 56 రూపాయల నుండి 55 రూపాయలకు. తర్వాత మళ్ళీ భారీగా డౌన్ అయిపోయింది. ఇది మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది ఇక్కడ రావడం జరిగింది 56 రూపాయల దాకా. ఓకే. 51 క్లోజ్ అయింది. రేపు మనకు సెన్సెక్స్ ఎక్స్పైర్ ఉంది, రేపు చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ.